మాస్ మహారాజు రవితేజకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. అయితే విజయ్ దేవరకొండ కూడా తనదైన స్టైల్లో ఫాలోయింగ్ ని పెంచుకుంటూనే ఉన్నారు. అలాంటి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ క్లాష్ గాని చూస్తే ఏకంగా 3 సార్లు వీరు పోటీ పడడం అనేది జరిగింది. మరి ఆ వివరాలు, వాటిలో ఎవరు విన్నారు అనేది ఇప్పుడు చూసేద్దాం. మొదటిగా 2018లో వీరి సినిమాలు క్లాష్ అయ్యాయి. ముందుగా మే 9న మహానటి సినిమాతో విజయ్ దేవరకొండ రాగా, దానికి 2 వారాల గ్యాప్తో మే 25న రవితేజ నేల టికెట్ అంటూ వచ్చారు. మహానటి సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో టీవీ రిపోర్టర్గా సమంతతో కలిసి జాబ్ చేస్తూ ఆమెను లవ్ చేసే క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ చాలా అమాయకమైన పాత్రను పోషించి మంచి మార్కులు అయితే కొట్టేశారు. కథలో వీరి నిడివి తక్కువే అయినా కథను ముందుకు తీసుకువెళ్లడంలో వీరిది ప్రధాన పాత్రే కాబట్టి ఇలా మహానటి బాక్సాఫీస్ విజయంలో విజయ్ దేవరకొండ కూడా వాటా వచ్చింది. ఇక రవితేజ వన్ మ్యాన్ షో నేల టికెట్ మాత్రం పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. తనని పెంచి పోషించిన వ్యక్తి పట్ల కృతజ్ఞత గల హీరో తర్వాత అతని కొడుకుతో ఎలా యుద్ధం చేయాల్సి వచ్చింది, ఇలా కొనసాగుతుంది ఈ సినిమా. జగపతి బాబు విలన్ పాత్ర పోషించారు. దీనికి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, మహానటికి డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇలా ఈ తొలిసారి క్లాష్ లో విజయ్దే విజయం. ఇక రెండవసారి మళ్ళీ వీరి మధ్య పోటీ 2018లోనే వచ్చింది. ముందుగా నవంబర్ 16న అమర్ అక్బర్ అంటోనీతో రవితేజ గారు రాగా, నెక్స్ట్ డే అనగా నవంబర్ 17నే విజయ్ దేవరకొండ టాక్సీ వాలా వచ్చింది. శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన రవితేజ మూవీలో మల్టీ పర్సనాలిటీ డిజాస్టర్ ఉన్న పాత్రలో హీరో రవితేజ నటన బాగున్నా స్క్రీన్ ప్లే కన్ఫ్యూజన్గా కొనసాగడంతో ఆడియన్స్ ఇది ఏమాత్రం మెప్పించలేక ఫ్లాప్గా మిగిలిపోయింది. ఇలియానా ఇందులో హీరోయిన్. ఇక ట్యాక్సీ వాళ్ళ విషయానికి వస్తే, ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసే హీరో ఎలా తన జీవితంలో ఏర్పడ్డ ఓ సంఘటన చుట్టూ తిరుగుతూ మిస్టరీని ఛేదించాడు అన్నది ఇలా కొనసాగుతుంది. ఇది కూడా పేలవమైన కథాంశంతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా పరాజయాన్ని పలకరించింది. ఇలా ఈ క్లాష్లో ఏ హీరో కూడా విజయం అందుకోలేదు. ఇక చివరగా 2020లో డిస్కో రాజా అంటూ జనవరి 24న రవితేజ రాగా, దానికి 20 రోజుల గ్యాప్తో వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ వచ్చారు విజయ్ దేవరకొండ. మరి 20 రోజుల గ్యాప్ అనేది ప్రస్తుత పరిస్థితిలో క్లాష్ అయితే కాదు కానీ, కాకపోతే మరీ 2 సినిమాల గురించే చెప్పుకున్నాం కాబట్టి ఈ గ్యాప్ని కూడా ఇప్పుడు కన్సిడర్ చేస్తూ జస్ట్ ఇన్ఫర్మేషన్లో దీన్ని తీసుకోండి. ఇక రిజల్ట్ చూస్తే డిస్కో రాజా మూవీలో సరికొత్త రవితేజ గారిని అయితే చూడొచ్చు. కొన్నేళ్ల పాటు మంచులో ఫ్రీజ్ అయిపోయిన హీరో కదా, ఇది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ అనేది కూడా ఏమాత్రం ఆకట్టుకొని పూర్తి బోరింగ్ లవ్ స్టోరీ. మొత్తంగా ఈ 2 మూవీస్ కూడా జనాదరణ పొందలేకపోయాయి. అయితే కొంత రవితేజ మూవీనే బెటర్ అని చెప్పాలి. మరి ఇదండి ఇన్ఫర్మేషన్, తెలుసుకున్నారు కదా. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగు నాటౌట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం.